జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చూడు కాంతమ్మ గారు, నేను గనక ఈ మినిస్టర్ని పెళ్లి చేసుకోవాలి అంటే నువ్వు నాకొక పని చేయాలి. అంటే నాకే కండిషన్స్ పెడుతున్నావా? ఎస్, నేను పెట్టిన కండిషన్లకి నువ్వు ఒప్పుకుంటేనే ఈ ముసలి గొట్టంగాన్ని పెళ్లి చేసుకుంటాను. గొట్టం అంటే అన్నావు కానీ పెళ్లి చేసుకుంటాను అన్నావు. ఆ మాట మాత్రం నాకు భలే నచ్చేసింది. నువ్వు ఇప్పటిదాకా మినిస్టర్ ఎలా అయ్యావా అనుకున్నాను. ఇలా సిగ్గు సీము రత్తం లేకుండా అయ్యావన్నమాట. నువ్వు నోర్మై. కండిషన్స్ ఏంటో చెప్పు. చిట్టెమ్మక్కకి చదువు రాదన్న ఒకే ఒక్క కారణంతో ఆవిడ్ని మోసం చేసి సంతకం పెట్టించుకున్నావు. మా వీరనారాయణ బాబా యావదాస్తిని నీ పేరు మీదకి మార్పించుకున్నావు. ఆయన్ని పికారివాణ్ణి చేసి నడి వీధిలో నిలబెట్టావు. మా బాబాయ్ మంచివాడు కాబట్టి జాలితో నీ మీద దయతో నీ ప్రాణాలు తీయకుండా వదిలేశారు. కాని నేను మాత్రం వదలను. ఏడిసావు. కండిషన్స్ ఏంటో చెప్పవే పొట్టు గిలక్కాయ్. పోవే పొడు గిలక్కాయ్. ఒకవేళ ఆయన ఆస్తి తిరిగివ్వలేదో మీరిద్దరూ గిలగిలా కొట్టుకొని చచ్చినా సరే వాణ్ణి నేను పెళ్లి చేసుకోను. ఇప్పుడు చెప్పు, మా బాబాయ్ ఆస్తి తిరిగి ఇస్తావా ఇవ్వవా? ఒరే పులి, మనం పెడదాం అనుకున్న కండిషన్లు అది మనకి పెడుతుందేంట్రా? ఇప్పుడు సీను రివర్స్ అయినట్టుందమ్మా. ఎంతైనా వాడ బాబాయ్ ప్రేమ కదమ్మా. బహుశా ఆ సెంటిమెంట్తో ఇలాంటి కండిషన్లు పెడుతుందేమో. అంతేనంటావా? అంతేనండి, అంతకుమించి ఏముండదు. ఇప్పటికే లాగ్ అయిపోయింది. ఇంకోకే చెప్పండి. అలాగే. సరే లత, సరేనే. మీ బాబాయ్ ఆస్తిని మీ బాబాయ్కి రాసిచ్చేస్తాను. కానీ నువ్విచ్చిన మాట తప్పకుండా నువ్వు ఈ మినిస్టర్నే పెళ్లి చేసుకోవాలి. మాట తప్పావో? మాట తప్పడం మడమ తిప్పడం మా వంశంలోనే లేదు. నువ్వు నాకిచ్చిన మాటకి కట్టుబడుండు, నేను నీకిచ్చిన మాటకి కట్టుబడుంటాను. మరి మీ చిట్టమ్మకు ఒప్పుకోకపోతే? చిట్టెమ్మే కాదు, హరిహరాదులు దిగొచ్చినా సరే మా పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. అయితే ఇదే మాట హాల్లోకెళ్ళాక కూడా చెప్తావా? ఇంకా 4-5 యాడ్ చేసి మరీ చెప్తాను. బావా, మా సెల్లి నిజంగానే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.